Beloved viewers, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజున మరి ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ నేమ్ డిటర్మినెంట్స్. సో దీనిలో కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, హియర్ మ్యాట్రిక్స్ A is given. If det of A square is equal 25, then P is equal. Now here determinant. సో మనం డిటర్మినెంట్ చేయాలంటే జనరల్గా ఫస్ట్ రోని ఎక్స్పాండ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే మనం చక్కగా ఈ కాలంలో గమనించినట్లయితే 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నప్పుడు మనం ఎక్స్పాండ్ బై C1 ఈజీగా మనకి ఉండటానికి ఎక్స్పాండ్ బై C1 ఫస్ట్ కాలం ఎక్స్పాండ్ చేసినట్టే చక్కగా. సో 5 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నట్టు రోని కాలంని డిలీట్ చేసినట్టయితే 5p, 5 ఇంటూ p 5p మైనస్ 0 ఇంటూ 5p 0. సో మైనస్ 0 ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్. దిస్ ఈజ్ ద డిటర్మినెంట్. సో రిమైనింగ్ ఓన్లీ 25p. 25p. This is the det of A value. This is the det of A value. Now what is given? What is given? Det A whole square is equal 25. So det A whole square means det of A whole square. Det of A whole square is equal 25. So det of A whole square means what is det of A? 25p. 25p. So 25p whole square is equal 25. So clearly 25p into 25p is equal 25. Here x square means x into x. So 25 get cancelled. Now 25p into p square, it's equal 1. Therefore p square is equal 1 by 25. So p is equal plus or minus square root of 1 by 25. That means 1 by 5. But yes, modulus p. Therefore modulus p is equal 1 by 5. Modulus p is equal 1 by 5. So అంటే ఇక్కడ జస్ట్ ఈ det of A square అంటే det A whole square అంటే మనం కట్టినటువంటి ఈ డిటర్మినెంట్కి హోల్ స్క్వేర్ చేసినట్లయితే దాన్ని 25 ఈక్వల్ చేసినట్లయితే p యొక్క వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 25. కానీ మాడ్యులస్ p కాబట్టి ఆన్సర్ మనకి 1 by 5. That is the result for this one. Okay, similar problem. Here p greater than 1 and det of A square is equal to k square, and where A is the matrix given by this one. Then modulus p. So previous one, det of A square is equal to 25. 25 means 5 square. So we have to obtain 1 by 5. 1 by 5. That means simply here modulus p is equal to how much? 1 by k. 1 by k. ఇందాక ప్రాబ్లంలో ఆ విధంగా మనం చేసాం కదా. ఇందాక ఏమొచ్చింది మనకి ఇక్కడ det of A square is equal 25. Det of A square is equal 25. సో 25 అంటే 5 స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ అంటే k ఈజ్ ఈక్వల్ 5. సో మాడ్యులస్ p ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎంత వచ్చింది 1 by 5. కాబట్టి ఇక్కడ మాడ్యులస్ p ఈజ్ ఈక్వల్ 1 by kగా మనం ఉంచుకోవచ్చు. సేమ్ ప్రాబ్లం, జస్ట్ ఏ విధంగా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలి అనే దాన్ని డైరెక్ట్గా చెప్పేసాం. ఇందాకేం బై ఎక్స్పాన్షను, ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూ మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏదన్నా కానీ డైరెక్ట్గా
ఈ విధంగా మనం చక్కగా ఏదైతే పర్ఫెక్ట్ స్కేర్ ఉంటుందో డైరెక్ట్గా అదే వచ్చేస్తుంది అంతే. రేపు ఈ వాల్యూ వాడు ఇచ్చినటువంటిది 625 అన్నాడు. 625 అంటే 25 స్కేర్ కాబట్టి ఆన్సర్ 1/25 సింపుల్. సో ఈ ప్రాబ్లం ఈ విధంగా మనం కంప్లీట్. నెక్స్ట్ ప్రాబ్లం a not equal to 6. If a not equal to 6 and b comma c satisfies this equation, then abc is equal. So first of all we have to expand this determinant by using r1. What is the expansion? a into b into b square minus ac. Next minus 2b delete this col and row 3b minus 4c again plus 2c into delete this row and column 3a minus 4b is equal to 0. ఈ ఎలిమెంట్ చేయాలనుకోండి, ఈ ఎలిమెంట్ కలిగిన రోని కాలం డిలీట్ చేసుకోండి. ఏడి మైనస్ బీసీ ఇది కావాలనుకోండి, సే 3b మైనస్ 4c. సపోజ్ ఈ ఎలిమెంట్ ఎక్స్పాన్షన్ కావాలి 3a మైనస్ 4b. సో మల్టిప్లై వాట్ విల్ గెట్ a ఇంటూ బీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి. నెక్స్ట్ మైనస్ 6b square minus 6b square. Next plus 8bc. Next plus 6ac minus 8bc is equal to 0. So plus 8 minus 8 get cancel. Plus 8 minus 8 get cancel. ఇక్కడ మనకి a not equal to 6. సో ఈ రెండింటిలో కూడా చక్కగా నేను ఏ కామన్ తీసినట్లయితే ఏమొస్తుందండి? ఏ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ సి. అంటే ఇక్కడ బీ స్క్వేర్ వచ్చిందండి, ప్లస్ బీ స్క్వేర్. అంటే ఈ రెండిట్లో కూడా ఏం కామన్ తీసుకోవచ్చు మనం? -6. సో -6 కామన్ తీసినట్లయితే ఏమొస్తుందండి? ఇక్కడ బీ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉందండి. ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్, ఒక మైనస్ ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి ఇక మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండిట్లో కూడా మనం ఈ బీ స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి ఏ కామన్ తీసినప్పుడు ఏసీ అనేది వస్తుంది. బీ స్క్వేర్ మైనస్ ఏసీ కామన్ తీసినట్లయితే ఏ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. వాడు ఇచ్చేసాడు ఏ నాట్ ఈక్వల్ టు 6. క్లియర్లీ వాట్ హి హస్ గివెన్ ఏ నాట్ ఈక్వల్ టు 6. అంటే ఏ నాట్ ఈక్వల్ టు 6 అంటే ఏ మైనస్ 6 నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే either a is equal to 0 or b is equal to 0. Since this is not equal to 0, therefore b square minus ac is equal to 0. అంటే b square is equal to ac. b square is equal to ac. So what is our required? ABC. So ABC, what is the value of ABC? Here AC is given. So AC into B. AC means B square. So B square into B gives us B cube. So option 3 is the right one. Option 3 is the right one. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో ఈ పాయింట్ ముఖ్యం. మనకి ఏ నాట్ ఈక్వల్ టు 6 ఏ వాల్యూ ఇస్ గివెన్. సో ఈ రెండింటిలో కూడా ఏ కామన్ తీసుకున్నట్లయితే బీ స్క్వేర్ మైనస్ ఏసీ వస్తుందండి. ఇక్కడ బీ స్క్వేర్ వచ్చింది కాబట్టి ప్లస్ బీ స్క్వేర్ -6 కామన్ తీయాలండి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ L11 1m1 11n greater than 0, that means positive, then these are the 4 options. Here delta is positive,
So first we have to expand this one. So like this we have to expand L into Mn minus 1 minus 1 into n minus 1 plus 1 into 1 minus m greater than 0. So after simplifying this one, this is the inequality. So let us consider this as equation 1. Now this is considered as 1. Next, here since sum and product, sum of 3 numbers and product of 3 numbers, that means మనం ఈ టైంలో ఏఎం గ్రేటర్ దాన్ జిఎం ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సమ్ము ప్రోడక్ట్ ఉంది. సో సమ్ము ప్రోడక్ట్ సంబంధించినటువంటిది ఇది. ఏఎం గ్రేటర్ దాన్ జిఎం అంటే 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఏ ప్లస్ బి బై 2 అంటాం. అదే జిఎం అంటే ఏబి హోల్ పవర్ 1/2 అంటాం. అదే రూట్ ఏబి అంటాం. 3 నెంబర్స్ ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3, ఏబిసి హోల్ పవర్ 1/3 అంటాం జిఎంకి. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 3 నెంబర్స్ ఎల్ ఎం ఎన్ తీసుకుంటే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై 3, ఇది ఏఎం గ్రేటర్ దాన్ జిఎం. సో ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినట్టు ఏమవుతుంది, 3 ఇంటూ ఎల్ఎంఎన్ హోల్ పవర్ 1/3. ఇప్పుడు నేను దీన్ని ఈ ఎల్ఎంఎన్ హోల్ పవర్ 1/3ని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఎల్ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇది సెకండ్ వన్, ఇందాకేమో ఫస్ట్ వన్. ఎల్ఎంఎన్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ గ్రేటర్ దాన్ దిస్ వన్. అంటే ఏ టెన్స్ టు బి, బి టెన్స్ టు సి, లేదా ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి. సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి and b greater than c, then clearly a greater than c, trans to property, trans to property. సో దాని ప్రకారం ఏమవుతుంది, ఇప్పుడు ఎల్ఎంఎన్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ దిస్ వన్, 3 ఇంటూ ఎల్ఎంఎన్ హోల్ పవర్ 1/3. మనం ఏమనుకున్నాం ఇక్కడ, దిస్ ఈస్ కన్సిడర్డ్ ఎక్స్, దెన్ ఎల్ఎంఎన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్. సో ఎల్ఎంఎన్ వాల్యూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 3x. కానీ ఇక్కడ క్యూబ్లో ఉంది కాబట్టి మనం సింథటిక్ యూజ్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. ఫస్ట్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ 1, ఎక్స్ స్క్వేర్ లేదంటే 0, సో -3 2. సో ఫస్ట్ 0 యాస్ ఈజ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ యాడ్ చేయండి 1, 1 ఇంటూ 1 1, అగైన్ యాడ్ చేయండి 1 ఇంటూ 1 1, యాడ్ చేయండి -2, -2 ఇంటూ 1 -2. అంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ x minus 1 into this one is nothing but x square plus x minus 2, x square plus x minus 2. That means x plus 2 into this nothing but x plus 2 into x minus 1, x plus 2 into x minus 1. That means these are the factors, x minus 1 into x plus 2 greater than 0. అంటే ఇక్కడ ఇది ఏమైపోయింది, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేసిందండి. ఇదేమొచ్చిందండి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ వాల్యూకైనా పాజిటివే. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ వల్ల ఈ ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చిందండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 అంటే x plus 2 greater than 0 అంటే x greater than -2 అంటే x cube greater than -2 whole cube అంటే -8. x cube అంటే ఏంటి, lmn. సో ఫైనల్ రిజల్ట్ lmn greater than -8, lmn greater than -8. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ పక్కన ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ.